నమస్తరా అందరికి రేషాలు తెచ్చుకోకండి నాన్న. చాలా మంది ఉంటారు ఇలాంటి వాళ్ళు సమాజంలో. అందరు కాదు నాన్న, కొందరికే ఈ మెసేజ్. వీళ్ళు ఎట్లుంటారంటే కొడుకులు పెళ్ళాలను ముందేస్తారు, వీళ్ళు బుద్ధిమంతులు లెక్క నటిస్తూ ఉంటారు బయట తల్లిదండ్రుల ముందు. కానీ పెళ్ళాలను బదనాం చేస్తారు. దానికి ఇష్టం లేదు, దానికి నచ్చుతలేదు, అందుకే నేను ఇట్లా చేస్తున్నా, ఎవరు వచ్చినా దానికి ఇష్టం ఉండదు, అందుకని నేను ఎవరిని విలువ, ఎవరికైనా తిండి పెట్టాలంటే నా పెళ్ళం ఒప్పుకోదు. ఇలాంటి సాకులు చెప్తుంటారు. వీళ్ళకు పెట్టాలని ఉండదు, వీళ్ళకు చూడాలని ఉండదు తల్లిదండ్రులను. ఇదేంటంటే వీళ్ళు పెళ్ళాలను ముంగటేస్తారు. మరి ఎవరు బదనామవుతారు? పెళ్ళాలే బదనామవుతారు కదా. ఇప్పుడు ఎవరే కానీ క్వశ్చన్ పెళ్ళాన్నే చేస్తారు. అరే నీకు ఇష్టం లేదట కదా, నువ్వు చేయబట్టే కదా ఇట్లా జరిగింది అని మాట్లాడతారు. తప్పు ఎక్కడ జరుగుతుంది? ఫస్ట్ నీ మొగడిది తప్పు. నిన్ను ముంగటేసి నిన్ను బ్లేమ్ చేస్తే నిన్నే అంటారు అందరూ. వాడిని అన్నాడు, కానీ వాడు తెలివిగల్లోడు. వాడు మాత్రం సమాజంలో నేను బుద్ధిమంతుణ్ణి, నా పెళ్ళాం మంచిది కాదు. ఫస్ట్ మీ మొగోళ్ళని మీరు కంట్రోల్ చేసుకోండి. మీ మొగోళ్ళు చెప్పినా గానీ మీరు నీ అమ్మ నీ మాటలు నేనెందుకింటా, నా అత్తమామని నేను చూసుకుంటా అని నువ్వు ముందుకురా, నీ మొగడు బండారం అంతా బయట పడుతుంది అప్పుడు.